హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే మనకైతే రైతు బంధుకు సంబంధించిన డబ్బులైతే వస్తుంది కదా. సో ఈ సంవత్సరం కూడా మనకైతే డబ్బులైతే రావడం జరిగింది. అలాగే చాలామందికి అయితే వచ్చింది. దాంతోపాటు ఈ రోజున వచ్చేసి మనకి ఎన్ని ఎకరాలకి రైతులైతే వస్తుంది, అలాగే మనకి కొత్త పాస్ పుస్తకాల వాళ్ళకి రైతు బంధు వస్తుందా రాదా అనేది వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరైతే వీడియో అయితే చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. దానికి ముందు మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ గనక విజిట్ అయ్యి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వెళ్దాం. లేట్ చేయకుండా మెయిన్ టాపిక్‌లో వచ్చేసి మనకి రైతు బంధుకు సంబంధించిన డబ్బులు మనకి సోమవారం రోజున కూడా రిలీజ్ చేయడం జరిగింది. 10-11 ఎకరాల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చేసి సోమవారం రోజున జరిగింది రిలీజ్ చేయడం. అలాగే 9 ఎకరాలు, 8 ఎకరాలు ఉన్న రైతులైతే ఉంటారు కదా. సో కొంతమందికైతే డబ్బులైతే రాలేదు. సో వాళ్ళకి కూడా నిన్నైతే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు వాళ్ళు కూడా డబ్బులైతే వస్తుంది. బట్ ఈ రోజున వచ్చేసి మనకి కొత్తగా 11-12 ఎకరాల రైతులైతే ఎవరు ఉంటారో వాళ్ళలో వచ్చేసి 30% మెంబర్, అంటే ఇప్పుడు 1,00,000 మంది ఉంటే దాంట్లో 30,000 మందికి ఈ రోజైతే ఇవ్వడం జరుగుతుంది. 30% మాత్రమే ఈ రోజైతే ఇస్తారు. పూర్తిగా అయితే ఇవ్వరు ఈ రోజున. మళ్ళీ రేపున్న రోజు అయితే కొంతమందికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి అమౌంట్ అయితే పైన లేదని వాళ్ళు చెప్పడం జరిగింది నిధులనేది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకైతే నేను ఇన్ఫర్మేషన్‌లో చెప్తున్నాను. సో ఎవరైతే 11-12 ఎకరాల రైతులైతే ఉంటారో వాళ్ళకైతే ఈ రోజున వచ్చేసి రైతు బంధుకు సంబంధించిన డబ్బులైతే వాళ్ళ అకౌంట్‌లో అయితే క్రెడిట్ అయితాయి. ఒక్కసారి క్రెడిట్ అయిందా లేదా అని ఒక్కసారి మీరైతే కామెంట్‌లో అయితే చెప్పండి. ఎందుకంటే మీలాంటి రైతు చాలామంది అయితే ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్. సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు కాబట్టి ఒక్కసారి మీరైతే కామెంట్ చేయండి. వచ్చినా కామెంట్ చేయండి, రాకున్నా కామెంట్ అయితే చేయండి. ఎన్ని ఎకరాలు ఉందో భూమి దాని పక్కన మీ ఏ డిస్ట్రిక్ట్ కింద కామెంట్‌లో అయితే చెప్పండి. ఫ్రెండ్స్ ఇప్పుడే మనకి పీఎం కిసాన్‌కి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈకేవైసీ చేసుకోలేదు. సో ఒక్కసారి ఎవరైనా ఈకేవైసీ చేయకపోతే మాత్రం మీకైతే ఈసారి అయితే డబ్బులైతే రాదు. సో మీరు ఈజీగా ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఒక వీడియో అయితే చేసిన. ఆ వీడియో అయితే చూడండి. ఈ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి చూసి మీరు ఒక 2 నిమిషాల్లో ఈకేవైసీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.